పరితపించే వ్యక్తి. ఈరోజు ఆ బుక్ చూశారు కదా, ఒకప్పుడు దేవుడు వర్ణాలు రాశాడు, వైద్యులు లేని చోటాన్ని. ఆ పుస్తకాలు చదువుకుని కూడా వైద్యులు నేర్చుకున్నాం మనం. ఈరోజు ఈ పుస్తకాన్ని మనం అందరూ కూడా పునశ్చరణ చేసుకోవడం వల్ల మనకు కూడా అవగాహన కలుగుతుందని చెప్తున్నాం. కానీ గ్రామీణ భారతంలో గ్రామీణ వైద్యుల యొక్క విలువల గురించి చెప్పినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ప్రభుత్వానికి కూడా ఒక దిశ నిర్దేశించి ప్రభుత్వానికి కూడా సలహా కూడా ఇచ్చారు. అందుకోసం ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈరోజు మనకి చీఫ్ గెస్ట్గా ఇచ్చేసిన మనందరి ఆరాధ్య దైవం అనుకోవాలి, లేకపోతే గ్రామీణ వైద్యుల పెద్దలని అనుకోవాలి. మరి టీడీ జనార్దన్ గారిని అమూల్యమైన సందేశం ఇచ్చి మా కోసం భవిష్యత్ కార్యక్రమాన్ని మీరు నిర్మాణం చేయాలని కోరుకుంటూ మాట్లాడుతున్నాం. సభకి నమస్కారం. రాష్ట్రం నలుమూలల నుంచి ఇక్కడికి ఇచ్చేసిన వివిధ ప్రాథమిక వైద్య సంఘాల ప్రతినిధులు, నాయకులు, మీరంతా ప్రతి ఒక్కళ్ళు నాయకత్వం వహించేటటువంటి ముఖ్యులు వచ్చారు. ఫెడరేషన్ అందరూ ప్రధానమైన నాయకులు వేదిక మీద ఉన్నారు. మీ అందరి యొక్క ఆశయం ఏంటి? గుర్తింపు సాధించటం. దీనికోసం ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ప్రయత్నం చేస్తున్నారు? ఎన్నో దశాబ్దాలుగా చేస్తున్నారు. ఈ కోరిక న్యాయ సమ్మతమైనది, ప్రజామోదం పొందింది, ప్రజలకు అవసరమైంది. తప్పనిసరిగా దీన్ని ప్రభుత్వాలు దృష్టి పెట్టి అమలు చేయాల్సిన అవసరం ఉంది. మనం దీన్ని చెప్పాల్సిన తీరులో, చెప్పాల్సిన మోతాదులో, చెప్పవలసిన సమయంలో సరైన తీరులో వ్యవహరిస్తే ఖచ్చితంగా సాధించుకోగలుగుతాం. మీ అందరి సమక్షంలో చెప్తున్నా, మొన్న అనంతపురంలో మాట్లాడాము. ఈ ఇష్యూ మొట్టమొదటి నాకు రాజా సిద్ధార్థ గారు 15 ఏళ్ల నాడు చెప్పాడు. మా దగ్గర కూడా ఒక మాజీ మండల ప్రెసిడెంట్ సిపిఎం నాంచారయ్య ఉండేవాడు. కానీ అప్పుడు వేళ్ళకి పొసికేది కాదు. ఇప్పుడు అందరూ కలిసి ఒక వేదిక మీదకి వచ్చారు, సంతోషం. అయితే మొన్న అనంతపురంలో మాట్లాడుకున్నాం, ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నాం. ఈ సమావేశం చరిత్రలో నిలిచిపోయే విధంగా ఇక్కడ మనం తీసుకున్న నిర్ణయాలు, టోటల్ నాయకత్వం ఇప్పుడు ఇక్కడ ఉంది. స్వతంత్రోద్యమ కాలంలో కూడా ఇలానే ఒక చిన్న గదిలో ఏర్పడి మాట్లాడుకున్న మాటలు క్రమంగా ఉద్యమం రూపం దాల్చినాయి. అలానే మీరు కూడా ఇక్కడ రాష్ట్రంలో ఉన్న నాయకత్వం అంతా ఈ హాల్లో తీసుకున్న నిర్ణయాలని తూచా తప్పకుండా మనసు, వాచ, కర్మేణ అమలు చేయండి. ఐకమత్యమే మహాబలం. ఇది పురాణాల కాలం నుంచి రుజువైనటువంటి సత్యం. ఇవాళ మీరు ఆ దారిలో వచ్చారు. ఇక మీ డిమాండ్ నెరవేరి తీరుతుంది. దానికి కార్యాచరణ అవసరం. నేను ముందుండి మీ అందరి యొక్క సహాయ సహకారాలతో మిమ్మల్ని తీసుకొని వెళ్ళి ఇది ఈ టర్మ్లో కూటమి ప్రభుత్వంలో చేపిస్తానని హామీ ఇస్తున్నాను. ఇలాగే పూర్వం సరళీకృత ఆర్థిక వ్యవస్థ వచ్చినప్పుడు వాణిజ్య బ్యాంకులన్నిటికీ కేంద్ర ప్రభుత్వం సహాయం చేసి సహకార వ్యవస్థను వదిలేసింది. 91లో 96లో నేను ఫెడరేషన్ చైర్మన్ అయిన భారతదేశంలో బ్యాంకులన్నిటికీ సమర్పించింది.
ఇట్లనే మీ రాష్ట్ర సమాఖ్యలాగా. అందులో న్యాయం ఉంది. వాళ్ళకో ట్రీట్మెంట్ వీళ్ళకో ట్రీట్మెంట్ ఎట్లా జరుగుద్ది, ఎందుకు జరగదు అని పట్టుబట్టారు. మా నాయకులంతా చెప్పారు. అప్పుడు నాకంటే ముందు కూడా ఉన్నారు కదా చైర్మన్లు. ఇవన్నీ చాలా దేశం రావు, కేంద్ర ప్రభుత్వం మళ్ళీ లెక్క కూడా పెట్టదు, నువ్వు ఎందుకు నీకు శ్రమ ఉన్నారు. లేదు నేను చూస్తా, ఎందుకు కాదని. అన్ని రాష్ట్రాల సహకార సంఘ అధ్యక్షుల్ని రాష్ట్ర లెవెల్లో ఎండీలని పిలిచి సమావేశం పెట్టి, ఆ తర్వాత ఆయా రాష్ట్రాల నుంచి వివిధ పార్టీల ఎంపీలతో కూడా సమావేశం పెట్టి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్తే వాళ్ళు ఆర్థిక మంత్రి ప్రాధాన్యత ఇలా. అప్పుడు ప్రధానమంత్రి వాజ్పేయి గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్తే ఆయన మీటింగ్ పెట్టడానికి ఒప్పుకున్నాడు. వెంటనే మీటింగ్లో ముఖ్యమంత్రులను పిలిచారు. ముఖ్యమంత్రులు చెప్పాలా, వీళ్ళు సరిగా అధ్యయనం చేయకుండా వస్తే అక్కడ నిర్ణయం సరిగా జరగదు. మళ్ళా 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులందరి దగ్గరికి వెళ్ళి దీని అవసరాన్ని చెప్పి ఆ విధంగా ఆలస్యంగానైనా సాధించుకోవటం జరిగింది. అదే వైద్యనాథన్ కమిటీ సిఫార్సు. దానివల్లనే ఈరోజు సహకార వ్యవస్థ బతికి బట్టగట్టింది, వాణిజ్య బ్యాంకులతో పోటీ. అలానే మనసుంటే మార్గం ఉంది. కష్టపడి పనిచేస్తే మనిషి సాధించలేని అంశం లేదే లేదు ఈ భూమి మీద. మనం ఆ విధంగా ఈరోజు ఇక్కడ ఒక శబదం తీసుకొని సరైన కార్యాచరణ పెట్టి మీ నాయకత్వం అంతా కదిలితే మీరు 50,000 మంది ఉన్నారని చెప్తున్నారు. 50,000 మందికి మినిమంగా 10 మంది మీరు చెప్పే మాట, మీ కుటుంబాలే మీకు ఉంటాయి, 20 మంది ఉంటారు. 10 లక్షల మంది పైన